హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ చమ్కీలా స్టారింగ్ దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రా ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఇమ్తియాజ్ అలీ అండ్ మ్యూజిక్ ఏమో ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు. ఈ మూవీ పంజాబీ సింగర్ అయిన అమర్ సింగ్ చమ్కీలా బయోపిక్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్ అసలు లవ్ ఆజ్కల్, జబ్ వి మెట్, రాక్ స్టార్, తమాషా లాంటి మూవీస్ తీసిన ఇమ్తియాజ్ అలీ ఇలాంటి బయోపిక్ తీస్తున్నారంటే ఐ హ్యాడ్ మై డౌట్స్. రీసెంట్ గా ఆయన ఫామ్ లో లేరు, నేనైతే కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్నా. బట్ మూవీ ఓపెనింగ్ సీన్ నుండే ఆ డౌట్స్ అన్ని పోయాయి. మూవీ ఓపెనింగ్ స్టోరీ వెనక నుండి స్టార్ట్ చేస్తారు అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా మల్టిపుల్ నరేటర్స్ నుండి ఫ్లాష్ బ్యాక్స్ లో చెప్తూ ఉంటారు. నాకు ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే చమ్కీలో ఒక ఫేమస్ పంజాబీ సింగర్, బట్ నాకు అసలు తెలియదు ఆయన ఎవరు. పైగా స్టోరీ కూడా పంజాబీ కల్చర్ లో రూట్ అయి ఉంటది. ఎమర్జెన్సీ పీరియడ్, ఇందిరాగాంధీ డెత్, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ సిక్ పీపుల్ మీద చేసిన దారుణాలు, ఇలాంటి కల్చర్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో వీటికి నేను కనెక్ట్ అవుతానా అనే డౌట్ అయితే ఉంది. బట్ ఇమ్తియాజ్ అలీ డైరెక్టింగ్ మేడ్ షూర్ దట్ ఐ కెన్ కనెక్ట్ టు దెమ్. చమ్కీలో ఒక సింగర్, అందరూ నార్మల్ సాంగ్స్ పాడే టైంలో అతను డబుల్ మీనింగ్ లిరిక్స్ తో సరదాగా ఉండే ఏ రేటెడ్ సాంగ్స్ పాడేవారు. చమ్కీలా రైజ్ ఎలా ఉంది, ఆ తర్వాత పాలిటిక్స్ లో తనని ఎలా ఇన్వాల్వ్ చేశారు, చివరికి తన లైఫ్ ఏమైంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేశారు. చమ్కీలాగా చేసిన దిల్జిత్ దోసాంజ్ ఇస్ డెఫినెట్లీ ద స్టార్ ఆఫ్ ద ఫిల్మ్. మొత్తం ఫిల్మ్ ని క్యారీ చేసేశారు అంతే. ఒక ఫ్యాక్టరీలో సాక్స్ కుట్టే జాబ్ నుండి కల్చర్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే రేంజ్ కి వెళ్ళిన తన రైజ్ అండ్ ఫాల్ చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేశారు. తన వైఫ్ గా పరిణీతి చోప్రా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పాడినప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో మిగతా టైంలో అంతే సటిల్ గా ఉంటారు. It's as if she's channeling the Punjabi woman of that time into this character. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగానే చేశారు. మన దేశంలో ఒక హిపోక్రసీ ఉంటుందండి. వరల్డ్ లోనే మోస్ట్ పాపులర్ కంట్రీ, కానీ సెక్స్ గురించి మాట్లాడితే అదేదో టాబూ టాపిక్ అన్న ట్రీట్ చేస్తారు. దీని గురించి ఓపెన్ గా మాట్లాడకూడదు, సంస్కారం అని, కల్చర్ అని ఏదేదో రూల్స్ పెట్టి తొక్కేస్తూ ఉంటారు. కానీ సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా అలాంటి థింగ్స్ ఎంజాయ్ చేస్తారు కూడా. కానీ ఒక మనిషి అలాంటి థింగ్స్ గురించి పబ్లిక్ గా మాట్లాడితే తనని చూసి సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, రిలీజియస్ హెడ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, అసలు తన వల్లే పంజాబీ కల్చర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఇలాంటి బిగ్ థీమ్స్ ని టాకిల్ చేశారు. కానీ మూవీలో ఏమైనా మైనస్ ఉందంటే అది కూడా ఇదే. ఇట్ కైండ్ ఆఫ్ ఎయిమ్స్ టూ హై. అంటే రీచ్ అవుతారు బట్ స్టిల్ సో మెనీ థింగ్స్ టు టాకిల్ అనిపించింది. మేబీ ఒక సిరీస్ లా తీసుంటే కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ క్యారెక్టర్ డెప్త్ ఇంకా ఎక్కువ ఉండేది అనిపించింది. బట్ నెవర్దెలెస్ ద మూవీ ఇస్ స్టిల్ గుడ్. ఇంకా మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అది డెఫినెట్లీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. చమ్కీలా పాడిన సాంగ్స్ ని యూస్ చేయడమే కాదు, వాటిని రీమాస్టర్ అండ్ రీమిక్స్ చేయడమే కాదు, రెహమాన్ ఓన్ సాంగ్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ సాంగ్స్. మంచి వర్సటైల్ ఆల్బమ్ అనొచ్చు. టెక్నికలీ కూడా ఈ సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ బై సిల్వెస్టర్ ఫాన్సెస్కా ఇస్ గుడ్. కానీ స్పెషల్ మెన్షన్ షుడ్ గో టు ది ఎడిటర్ ఆర్తి బజాజ్. ఐ థింక్ దిస్ మూవీ హాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటింగ్ దిస్ ఇయర్. ఎక్కడ ఫ్లో బ్రేక్ అవ్వదు, క్యారెక్టర్స్ కి డెప్త్ లేని చోటు కూడా ఎడిటింగ్ ద్వారా డెప్త్ తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాదు, సెన్షువల్ గా స్టార్ట్ అయిన సినిమా సడన్ గా పొలిటికల్ అవడం, ఆ తర్వాత పర్సనల్ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళడం, ఈ టోనల్ చేంజెస్ అని చాలా స్మూత్ గా ట్రాన్సిషన్ అయ్యేలా చేశారు. వెరీ గుడ్ ఎడిటింగ్. ఇంకా డైరెక్టర్ ఇమ్తియాజ్ అలీ విషయానికి వస్తే, తమాషా తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ బెస్ట్ ఫిల్మ్. ఒకప్పుడు ఇమ్తియాజ్ అంటే హార్ట్ టచింగ్ ప్యాషనెట్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ రీసెంట్ స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ మంచి గట్టిగా కంబ్యాక్ ఇచ్చారు. ఐ రియలీ విష్ హీ మేక్స్ మోర్ మూవీస్ నౌ. ఫైనల్ గా చెప్పాలంటే చమ్కీలా ఇస్ అ వెల్ రౌండెడ్, వెల్ మేడ్ మూవీ. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను చూడమని. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.